అందరికి శనార్థులు. ఈ రోజు అమ్మవారి విగ్రహం పెట్టిండ్రు ఈడ బర్కత్పురాల. ఈ రోజు సుషిపోదం అమ్మవారిని అంటని వచ్చిన. ఈడ మొత్తం పేద గుడి లెక్క చేసిండ్రు, కానీ ఈడ అంత గోలెక్కు ఉన్నది. గుహ లోపలికి వస్తున్నా, మొత్తము ఐస్ ఉన్నది. రామ అమ్మ ఈడ తట్టేసిండ్రు రామచంద్ర, మొత్తం గుహ లెక్క చేసిండ్రు. ఏమని ఈడ నిప్పులు పెట్టిండ్రు. మా ఊర్లో ఇట్లా వీరభద్రుని కొలుగుంటది, ఇట్లనే నిప్పుల గుండాలు వేస్తారు. ఈ నిప్పుల మీద వచ్చి రాంగని ఇక్కడ ఒక్క పారు చూడండి అమ్మా. నరసింహ స్వామి హిరణ్యకశిపుని కాడుపు జీరి పేగులు మెడలు వేసుకుంటాడు కదా, అది పెట్టిండ్రు. హిరణ్యకశిపుని పొట్ట చీర్చుతున్నాడు. సకల దేవతలు అందరు వచ్చి, చాలా గరం మీద ఉంటాడు కదా కోపంతో, అప్పుడు అందరు వచ్చి స్తోత్రం పాడతారు. ఇటు బందుకు లోపలికి పోయేది ఉన్నది. లోపలికి రాగానే అద్దాల మేడున్నది ఇది. అబ్బా అమ్మని చూడండి అమ్మా. ఆ అమ్మని ఈరోజు మనం పైసల దేవతగా కొలిచేది లక్ష్మీదేవిని కదా. చేతుల తామర పువ్వు ఉన్నది. మహాలక్ష్మికి పింక్ కలర్ అంటే బాగా ఇష్టం. ఇక అమ్మవారికి పింక్ కలర్ చీర కట్టిండ్రు, ముద్దుగా అద్దాల మేడలు పెట్టిండ్రు. అమ్మవారిని ఎటు చూసిన అమ్మవారు ఇట్లా కనబడుతున్నది కళ్ళకి. గుడి పెట్టిన అన్నోళ్ళతో ముచ్చట పెడదాం పండి. దాదాపు 34 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అమ్మవారి ఉత్సవాలు. ప్రతి సంవత్సరము ఏదో ఒక కాన్సెప్ట్ తోటి ఉంటుంది. ఇంతకుముందు వామనావతారం పెట్టాము, రాధాకృష్ణ ఉత్సవాలు పెట్టాము. 12,000 నుంచి 15,000 మంది దాకా వస్తారు రోజు. ప్రతిరోజు రాత్రి ఎన్ని గంటల వరకు ఉంటుంది? 1 గంట. నేను ఇప్పటివరకు వచ్చే వరకు ఒక 12 years అయిపోయింది మేడం. మాకు చాలా సంతోషం అవుతుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ముద్దుగా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ప్రసాదాలు పెడుతున్నారు. ఇది ఏం చేసినావు తమ్మి? ఏం తీసుకొచ్చినావు? కిచిడి. దొడ్డరవ్వ కిచిడి చేసి మంచిగా పంపించిన. మిరియాలు చూడండి ముద్దుగా కనబడుతున్నాయి. ఎన్ని రోజులు చేస్తావు సేవ ఇట్లా? 10 రోజులు. 10 రోజులు. ఎట్లా అనిపించింది దర్శనం? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఎప్పుడు వస్తుంటాం మేము ఇక్కడికి. తీసుకొచ్చిన అన్నని మరి సలగా దర్శనం తీసుకొచ్చాం. మంచిగా దండం పెట్టుకున్నావా మరి? మంచిగా అమ్మ చల్లగా చూడండి అన్నాను, అంతే. ఆరోగ్యం చల్లగా ఉంటే చాలా. అదే మొక్క మంచిగా. మహాలక్ష్మి అవతారము అమ్మవారి చాలా చల్లగా నిమ్మలంగా ముద్దుగా ఉన్నది. ఇంకో అమ్మవారిని చూస్తాం పండి. 72 అడుగుల అమ్మవారు అంటే ఏమడదు అనుకున్నా. బులుగు రంగు ముఖము, బులుగు రంగులో ఉండే స్వామి ఎవరు? విష్ణుమూర్తి. స్వామికి కుడి ఎడమ పక్కలకు బ్రహ్మ శివుడు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరికెంచి కిందికి దిగితే వారాహి అమ్మ, ఆడికెంచి మెల్లగా కిందికి దిగితే అమ్మవారి కిరీటము. ఎంత అందంగా అమ్మవారు తయారై నిలబడ్డదా అంటే, ఇంత పెద్ద అమ్మవారిని చూస్తుంటే ఒక్కటేసారి పానం జల్లు అంటున్నది.